పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనకెన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన పుస్తకాలు అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు. అందులో అత్యద్భుతమైన పుస్తకమే న్యూ ఎనర్జీ. మనం స్టార్టింగ్లోనే చదివినప్పటికీ ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు అసలు అది ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమైన విషయాలు అందిస్తున్నారు మనకు అనేది ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. సో గత 5 ఎపిసోడ్లుగా న్యూ ఎనర్జీ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ఎపిసోడ్ 6 న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 6వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఎపిసోడ్ 6కి స్వాగతం మేడం. 6వ ఎపిసోడ్లో ఉన్నాం మనం. ఓకే సార్. సో ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు భౌతిక స్థాయిలో ప్రక్షాళన గురించి ఏమంటున్నారు మేడం? ప్రక్షాళన పోయినసారి వర్తమానంలో ఎలాంటి మనం ఈ టైంలో ఫేస్ చేస్తున్నాం అనే దాన్ని తెలుసుకున్నాం. వర్తమానంలో ఏమి ఎదుర్కొంటున్నామో తెలుసుకున్నాము. ఒక నిశ్చింత ఏర్పడింది అనమాట. అమ్మయ్య, ఇది నేను కరెక్ట్ అయిన ఇదిలోనే ఉన్నాను అని చెప్పి ఒక నిశ్చింత వచ్చింది మనకు అవన్నీ కూడా చాలా బాగా తెలిసినాయి. ఆ వివరాలన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు భౌతిక స్థాయిలో ప్రక్షాళన అన్నా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రక్షాళన జరగాలి ముందు. ఇప్పుడు ఆ ప్రక్షాళన, ఇప్పుడు మనము న్యూ ఎనర్జీలోకి వెళ్ళాలి అంటే ముందు మనం ప్రక్షాళన కావాలి, శుద్ధి కావాలి. అదేవిధంగా భూమాత కూడా శుద్ధి అవుతూ ఉందన్నమాట. ఎలా అది భూకంపాలు గాను, ఇటు తుఫాన్లని రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చి కూడా తన తాను శుద్ధి చేసుకుంటూ ఉంది ఆ భూమాత అనేది. అలా అనేది తప్పదనమాట. కొన్ని చోట్ల ఇంకా ఏం చెప్తారో తెలుసా, బాగా ఎండలు ఉన్నప్పుడు మనకు బాగా చెమటలు పోస్తాయి కదా, అలా చెమటలు పోసినప్పుడు కూడా కర్మ ప్రక్షాళన జరుగుతుందట. ఆండ్రోమెడస్ చెప్పారన్నమాట. మరి కొన్ని చోట్ల ఎండే పడదు. ఎండే పడిన చోట మరి ప్రక్షాళన ఎలా జరగాలి? అప్పుడు ఏమైనా కాలిపోతుంటాయి చూడండి, అడవులు కాలిపోవటం, ఇళ్ళు కాలిపోవటం అలా జరుగుతాయి కదా. అలా కూడా ఆ ప్రక్షాళన జరగాల్సింది. ఇప్పుడు భౌతిక స్థాయి ప్రక్షాళన అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మరి ఈ జరుగుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్లు జరిగినాయి అనుకుంటాము, ఏదైనా లేకపోతే ప్రకృతి పరంగా మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకుంటాం కదా. ఇవన్నీ ఎలా అనుకుంటాము మనము, ఎందుకని ఇలా జరుగుతున్నాయి మొత్తంగా ఒకేసారిగా అప్పుడు ప్రక్షాళన జరుగుతుంది కరెక్టే, సామూహికంగా చనిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఇదేమనుకుంటాము, ఇదేంటి ఇలా జరిగిందేంటి, అనుకోకుండా ఇలా జరిగిందేంటి, ఇంతమంది ఇలా పోవటం ఏంటి, అలా అనుకుంటామన్నమాట. కానీ ఇది అనుకోకుండా జరిగేది కాదు. అది ఒక ఆత్మ ప్రణాళిక ఉంటుంది. ఆ ఆత్మలు ముందుగానే మాట్లాడుకుంటాయి. ముందుగానే మాట్లాడుకొని ఆ సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కటమో, ఆ బస్సు ఎక్కటమో, ఆ ఏరోప్లేన్ ఎక్కటమో ఏదో చేస్తారనమాట. సపోజ్ ఎలా ఉంటుంది, మనం ఒక సినిమాకి వెళదాం అనుకున్నాం అనుకోండి, అప్పుడేమనుకుంటాము, ఒక్కడే వెళ్తే ఏం బాగుంటుంది, నలుగురం కలిసి వెళ్తే బాగుంటుంది అనుకుంటాము. అలాగే ఈ మరణాలు అనేది కూడా ఏంటంటే, అది ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మనకేమన్నా అనుకోకుండా జరిగినట్టు ఉంటుందన్నమాట. అదేంటంటే ఒంటరిగా మరణం చెందటం అనేది ఒక పద్ధతి అయితే, సామూహికంగా అలా ఆ మరణ అనుభూతి పొందటం అనేది ఒక పద్ధతి అనమాట. అవి అలా ఎంపిక చేసుకుంటాయి, ముందుగానే మాట్లాడుకుంటాయి. ఆ టైంకి అక్కడ ఇదవుతారనమాట. వీటిని గురించి మీరు వర్రీ అవ్వద్దు అని చెప్పి చెప్తాడనమాట టోబయాస్. ఇట్టా మళ్ళా ఇది ప్రక్షాళన జరిగే సమయంలో ఒక్కొక్కసారి మన ముందు ఎంత అందమవుతో చనిపోతూ ఉంటారు, లక్షల్లో చనిపోయే ఇది కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అయినా కూడా మనము ఎంతో నిబ్బరంగా ఉండాలని మనకు ప్లైడియన్స్ కూడా చెప్పేవాళ్ళు, నక్షత్ర మిత్రుల్లో.
అట్లాగే టోబయాస్ కూడా ఏం చెప్తాడంటే, ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు వాటి గురించి వర్రీ అవ్వటం అనేది చెయ్యొద్దు. వాళ్ళ ఆత్మ సోల్ ప్రకారంగా వాళ్ళు అనుకున్న ప్రకారమే పోతున్నారు. బాగా సివియర్ రోగం తెచ్చుకొని పోయినా కూడా అంతే. వాళ్ళ గురించి మీరు ఆ విధంగా ఆలోచించొద్దు. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే వెళుతున్నారు అని చెప్పి అర్థం చేసుకోమంటాడనమాట టోబయాస్. హుహు. ఇప్పుడు ఎనర్జీ స్థాయిలో జరిగే ప్రక్షాళన ఏంటి మేడం? ఎనర్జీ స్థాయిలో వచ్చేటప్పటికి ఇప్పుడు మనము మామూలుగా ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి మ ఇల్లు అది మనం బాగు చేస్తూ ఉంటాం కదా. సపోజ్ ఉదాహరణకు చెప్పుకుంటున్నాం అనమాట. విడిగానే చూస్తేనేనా డాబ్‌గా బాగున్నట్టుంటుంది. ఏం చేస్తాము? ఏ కట్టెల కిందకి, మంచాల కిందకి కొన్ని కొన్ని వస్తువులు ఎట్టేస్తాము. ఆహ్, పైకి చాలా బాగున్నట్టు ఉంటుందనమాట. కానీ ఏంటి ఇక్కడ మరి మనం దృష్టి సారించి చూస్తే గాని అక్కడ బూజు, దుమ్ము అయి పేరుకొనుంటాయనమాట. అవి మనం క్లీన్‌గా చేయాలి. కానీ ఇక్కడొచ్చేటప్పటికి అది ఇల్లు సరే ఓకే. బానే ఉంది. ఇక్కడ గనక మనం కర్మ ప్రక్షాళన చేసుకోవాలి అంటే గనక కంపల్సరీ మన లోపల, బయట ఎక్కడా కూడా ఏమీ ఉండకూడదు. కంప్లీట్‌గా మనని మనం శుద్ధి చేసుకోవాలి. ఇట్స్ కంపల్సరీ అనమాట. అదనేది మనం కంపల్సరీ చేసుకోవాలనమాట. ఇదేననమాట మరి ఎనర్జీ స్థాయిలో ప్రక్షాళన అంటే ఇక్కడ మన ఎనర్జీస్ ఉంటాయి కదా. ఈ ఎనర్జీస్ మనలో ఇయనేది పాతయి అయన్నీ ఆపన్నే అలాగే ఉంచుకున్నామే అనుకో, ఇంకా ప్రక్షాళన అయ్యేదెక్కడ? అందుకని మన లోపల ఉన్న ఎనర్జీని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ప్రతి వాటిని, చిన్న వాటిని, పెద్ద వాటిని అన్నిటిని కూడా గతాన్ని వాటన్నిటిని కూడా మనం చక్కగా వదిలేయాలి. మరి పాత పరిస్థితుల్లో కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, పాత పరిస్థితుల్లో మనకి ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకుందాము. ఎందుకొస్తుంది? ఇప్పుడు మన అవగాహన లోపము ఉంటే అవతల వాళ్ళల్లో గూడా అవగాహన లోపం ఉన్నప్పుడే ఒక పరిస్థితి మనకి క్రియేట్ అవుతుందనమాట. అది మనము లోపలికెళ్ళి మనల్ని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో గనక మనము అర్థం చేసుకుంటే గనక మనలో మరి అది అర్థం చేసుకున్న నాడే రిలీజ్ చేసుకుంటామనమాట. ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితి అదనమాట. ఇప్పుడు అనేది ఏంటి? మనము ఇప్పుడు స్లో మోషన్‌లో మన అంతరంలోకి వెళ్ళి, అక్కడ అనేది మనం ఖచ్చితంగా మనం ఆలోచించుకున్నప్పుడు అప్పుడది మనకు అర్థమవుతుందనమాట. అది ఏంటి? అక్కడ మనం అనేది అహంకారం అన్నా ఉంటుంది సార్ మనకి. ఆహ్, లేకపోతే ఇంకొక విధంగా ఉంటుందనమాట. అది ఆశ. అట్ట హ్మ్. కాదు. ఒక దురాశ ఎలా చెప్పాలి? అక్కడ ఉంటుందనమాట. కంపల్సరీ మనం అక్కడ ఏదన్నా ఫాల్ట్ ఉందంటే, ఎవరన్నా చెప్పేది ఉన్నదనుకో సపోజు, చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మనం ఏంటి, వాళ్ళు చెప్పేదా, మనం వినేదా అన్నట్టుంటుంది. ఒక అహంకారం అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఒక మనిషిలో ఒక లక్షణాన్ని మనం చూస్తున్నాము అంటే గనక, అది మనం గుర్తిస్తున్నాము అంటే, దానికి తగ్గ లోపం ఏదో మనలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. అలా చూసుకొని మనము దాన్ని గనక మనం సరి చేసుకుంటే గనక ఇన్నర్‌లో గనక ఖచ్చితంగా మనకే అర్థమవుతుంది. అది రెండో వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే అహంకారము, అజ్ఞానము, హ్మ్. ఏదో తెలియని ఆశ, లేదా ఇంకా ప్రాపంచికంగా వదలని తనమే ఒక్కొక్క సంఘటనలో బయటికొస్తూ ఉంటది. బయటకొస్తూ అంటే వాళ్ళ ఉంటాయనమాట. మాటలు, ఆలోచనలు, ఆ సమయంలో వాళ్ళు ప్రవర్తించే తీరు మనకు తెలుస్తూ ఉంటదంటారు. హ్మ్. అదే హ్మ్. చెప్తున్నానన్నమాట. మనము అప్పుడు లోపలికెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ నిష్పక్షపాతంగా మనలో ఉన్న అది అహంకారాన్ని గానీ, ఆ అతి ఆశ అంటే అది ఏదన్నా ఆశపడ్డప్పుడు అది దొరకనప్పుడే గదా! మనకక్కడ భేదభావం వస్తుంది. అక్కడ మనం హ్మ్. ఏదన్నా ఆశపడ్డామనుకోండి అది దొరకనప్పుడే గదా! మనకి ఆ వ్యతిరేకత వచ్చేది. యెస్. అందుకని చెప్పి అవనేది మనం నిష్పక్షపాతంగా మనలోకెళ్ళి మనం ఎప్పుడైతే గనక దాన్ని గుర్తించగలుగుతామో, అప్పుడు గుర్తించగలిగినప్పుడే రిలీజ్ చేసుకుంటాం. లేపోతే రిలీజ్ చేసుకోలేమనమాట. ఇదే ద్వంద్వైక సమైక్యత అంటే అంతకుముందు ఫాస్ట్‌గా అన్నీ చేసేసేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు మనం అసలు ఈ భూమి మీదకొచ్చిందే అంటే స్లో మోషన్‌లో అన్నీ మనం అంతరంలోకెళ్ళి మనం తెలుసుకుంటున్నాం. సో, అప్పుడు ఏవైతే ఫాస్ట్‌గా అజ్ఞానముతో
ఏది బుద్ధి లేని తనంతో చేసేసామో ఉమ్. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అంటారు. అంతే. ఎస్ మేడం, ఇది ఎందుకో అవగాహన వచ్చింది. స్పీడ్గా జరిగిపోయినాయి అన్నీ మళ్ళీ స్లోగా ఉమ్, ఒక్కొక్క సంఘటన ఉమ్. బయట నుంచి మన లోపల జరుగుతూ వస్తున్నాయి. అవునవును. అంటే ఇంతకు ముందు ఫాస్ట్గా చేసినవి అన్నీ కరెక్షన్ చేసుకోవాలి, ఇప్పుడు దాన్ని రిపీట్ చేయొద్దు. ఉమ్. రిపీట్ అవుతుందంటే ఇంకా నేర్చుకోవాల్సింది అదే. కంప్లీట్ కాలే. రిపీట్ అవుతుంది. నాకే ఎందుకు ఇలా అవుతుంది, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా అవుతుంది అంటే అక్కడ మనల్ని మనం అర్థం చేసుకోవట్లేదని అర్థం. మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది. అప్పుడు కూడా ఏమనుకోమంటాడంటే టోబయాసు నాకు ఇలా ఎందుకు వచ్చింది అని కాదు. దాన్ని నాకే ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుంది అని కాదు. అదొక పరిస్థితిగా అనుకోండి. ఒక అనుభవం నేర్పటానికి వస్తుంది. ఏ పాఠం నేర్పటానికి వస్తుంది. మనం పాఠం నేర్చుకోవటంలో ఫెయిల్ అయితేనే రిపీట్ అవుతుంది. అది ఏ పాఠం నేర్పించడానికి వచ్చింది, లేదా నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి, నాలో ఏం మార్చుకోవాలి ఉమ్, అనేటువంటి ప్రశ్నలు వేయాలి. అవును. అది ఎందుకు జరిగిందంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అవును. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, మార్చుకోవాల్సింది ఏంటి? అవును. వండర్ఫుల్ మేడం. సో నెక్స్ట్ పునరేకత్వం, ఉమ్. వృత్తాల పోటీ, దీనికి పోలికల గురించి ఏం చెప్తారు? పునరేకత్వం. ఇప్పుడు ఈ పునరేకత్వం అనేది సాధించడానికి మనకి ఇక్కడ ఏమిటంటే అంతకుముందు దాకా జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం క్లైమాక్స్ దాకా వచ్చాం. పోయినసారి కూడా చెప్పుకున్నాం. ఈ బ్లాక్ టీ షర్ట్స్ అనేవాళ్ళు ఇలా చేశారు, చివరికి మనమే జయం సాధించాము అనుకున్నాం. ఎప్పుడు కూడా ఏం జరిగేదంటే వీళ్ళదే పై చేయిగా ఉండేది, వీళ్ళే గెలుస్తూ వచ్చారనమాట. చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాము మనం అనేది, చివరికి మనం విజయం సాధించామన్నమాట. సాధించాము అనుకుంటున్నాం, కానీ దీని వెనకవాల మనకి ఆ అవతల వైపు వారు మనకి ఎంతో, సృష్టి మొత్తం కూడా మనకి ఎంతో సహకరించింది. మన వెనకమాల ఆవల వైపు వారి కృషి అనేది ఎంతగానో ఉంది అని చెప్పి చెప్తాడనమాట టోబయాస్. మళ్ళీ ఇంకా ఏంటంటే ఇక్కడ ద్వంద్వత్వం మనల్ని భూమి, ఇప్పుడు ఏ ద్వంద్వత్వం మూలకంగా మనం ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? అంతే కదా, ద్వంద్వత్వం మూలకంగానే ఇక్కడికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చింది కదా. ఇప్పుడు అక్కడే ఏకత్వం అనేది అక్కడే స్టార్ట్ అయింది. ఫస్ట్ ద్వంద్వత్వం అనేది ఆ తొలి దృష్టిలోనే అక్కడే ఎలా జరిగిందో ఫస్ట్లో, ఇప్పుడు అక్కడ అనేది ఏకత్వం అనేది అక్కడే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము ఈ స్థాయిలో కూడా ఏ స్థాయిలో వచ్చింది? పరమాత్ముడి స్థాయిలో ద్వంద్వత్వం వచ్చింది కాబట్టి ఆ రోజు ద్వంద్వత్వం ఫేస్ చేశాం. అలాగే ఇప్పుడు ఈ ఏకత్వం అనేది కూడా ఆ పరమాత్మ స్థాయిలో వచ్చింది. మరి ఈ ద్వంద్వత్వాలు మరి ఆవల వైపు వాళ్ళంతా కూడా వాళ్ళకి ముందుగానే తెలుసు. ఇది ఏదో రోజు ఇలా అవుతుందని తెలుసు. అసలు ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకసారి సృష్టి ఆగిపోయింది. మరి అప్పుడు అందరం కలిసి విశ్వాల వాళ్ళందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాము. అప్పుడు ఆర్కేంజెల్స్‌ని వాళ్ళని కూడా వాళ్ళని మనమే సృష్టించుకున్నాము. ఈ సమైక్య ద్వంద్వత్వం కోసము ఇవన్నీ కూడా మరి చేశాం గదా. మరి వాళ్ళకి ఆనాడే తెలుసు పునరేకత్వం ఏర్పడుతుందని ఆవల వైపు వాళ్ళకి తెలుసు. కానీ అది ఎప్పుడు అన్నది వాళ్ళకి తెలీదు. మనతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు అనేది ఏంటంటే ఇది ఇప్పుడు ఆ ఏకత్వం అనేది వచ్చిందనమాట. దానికి కారణం అనేది కూడా ఏంటంటే అంత తలబద్దలు కొట్టుకోవాల్సిన చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫస్ట్‌లో ఎలా ఉండేది? ద్వంద్వత్వం ఉండేది. మనము భూమి మీదకి రావటానికి కారణం అదే. ఈ ద్వంద్వత్వం కోసమే వచ్చాము. కానీ ఏమైంది? అటువైపో, ఇటువైపో ఉండేవాళ్ళం. మనకి ఖచ్చితంగా అటువైపా, ఇటువైపు ఉన్నాము అనేది కూడా తెలిసేది. అటు వెలుగు వైపో, చీకటి వైపో ఉండేవాళ్ళము. అంత మటుకేననమాట. ఉంటే మరి ఎవ్వరికీ కూడా ఈ సమైక్యత లేదు. రెండూ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. తర్వాత అప్పుడు వీళ్ళని ఆర్కేంజెల్స్‌ని వాళ్ళని పెట్టుకొని మనం ఇది చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు మన ఇద్దరి ఎనర్జీస్ ఇచ్చాం కదా. బ్లాక్ వెలుగు వైపు వాళ్ళవి, చీకటి వైపు వాళ్ళవి ఇద్దరిని ఇచ్చి తయారు చేశాం కదా. అప్పుడు అనేది ఏమైందంటే, అప్పుడు మనం భూమి మీదకి స్పెషల్‌గా వచ్చి ఆ ట్రైనింగ్ ఏదైతే తీసుకున్నామో అదే మనని ఇప్పుడు ఈ పునరేకత్వంలోకి తీసుకెళ్తుందనమాట. ఆ విధంగా.
వండర్ఫుల్. అది మన వల్లే సాధ్యం అవుతుందన్నమాట. ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టే మనం ఏం చేస్తాం, కొన్ని మంచి జన్మలు తీసుకుంటాము, కొన్ని చెడు జన్మలు తీసుకుంటాము, కొన్నాళ్ళు చీకటి వైపు పని చేస్తాము, కొన్నాళ్ళు వెలుగు వైపు పని చేస్తాము. ఇలా చేస్తాం కాబట్టి అదనేది పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళము మనమయ్యామన్నమాట. అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ ఏకత్వానికి రాగలుగుతున్నాం అనమాట మనం. ఇదంతా కూడా ఎప్పుడు 1999లోనే జరిగిందని చెప్తున్నారు. 99 నుండే స్టార్ట్ అయింది. ఉమ్. ఓకే. సో మతాల యొక్క ప్రభావం నుంచి బయటపడమని కూడా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు అంతకుముందు అయితే ఏకత్వంలో మళ్ళీ గొప్పదనం ఏముంది అనుకుంటాం. సపోజు అంతకుముందు ఏకత్వం వచ్చింది, ఇప్పుడు ఏకత్వం ఉందంటే అప్పుడు ఏకత్వంలో అమాయకత్వమే ఉంది. మనం ఏదనుకుంటే అది జరిగిపోయాయి వెంటనే. అక్కడ ఏం లేదు. ఇక్కడ మన ఏకత్వంలో ఏముంది, ద్వంద్వతో అనుభవం ఉంది, ఎంతో అనుభవం ఉంది ఏకత్వంలో. ఈ స్లో మోషన్లో మనం చేసింది అదే. ఇప్పుడు అక్కడ ఉంటే ఏదంటే అది వెంటనే జరిగిపోయేది. ఒక ఫ్రూట్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చామంటే ఆ డబ్బులు ఉండాలి, షాప్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, తినాలి. అక్కడే ఉంది, మనకి ఒక కోరిక వచ్చిందంటే తీరిపోయాయి. ఆ ఏకత్వానికి ఈ ఏకత్వానికి ఎంతో తేడా ఉంది. ఇక్కడ మనకు అనుభవ జ్ఞానం ఉంది. ఇక్కడ పైగా ఈ ఏకత్వం అనేది అంతకుముందు అయితే గనక మరి ఈ వృత్తాలు, ఈ వృత్తం అనేది వేరైపోయింది, చీలిపోయిందిగా, రెండుగా విడిపోయింది కదా. వృత్తం అనేది తీరిపోయి ఒకటి కుడివైపు ఒకటి ఎడమ వైపు తిరిగింది అనుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అది రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి విస్తరిస్తున్నాయి. న్యూ ఎనర్జీ అంటేనే విస్తరించటం. అచ్చా, రెండు ఇంతకుముందు వేరు ఉండే, రెండు కలగలిపి విస్తరిస్తుంది. ఇప్పుడు విస్తరిస్తూ ఉంది, జరుగుతున్నదే అది. మనం ఎన్నో చూస్తున్నాము, ఎన్నెన్నో ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాం మనం. వండర్ఫుల్. అంటే ఈ మతాల నుంచి బయటపడడం గురించి కూడా ఇందులో బాగానే చెప్పబడ్డది. ఏకత్వంలోకి రావాలి, ఈ మతము ఇది అని పట్టుకొని ఉంటే మళ్ళా ఒక సైడ్ ఉన్నట్టు. అంతే. విస్తరిస్తున్న ఈ సమయంలో మనం ఏకత్వంలో భాగంగానే ఉండాలి. అంతే. అసలు ఇక్కడ ఉంటుంది తప్పితే నీకు మతం హాస్టల్ లోకాలకి వెళ్తే అసలు ఇది అనేది ఉండదు. అది అనేది ఇక్కడే ఇడిచిపెట్టేయాలన్నమాట మనం. పైగా ఎందుకంటే మనము దీని ద్వారా కూడా చాలా నేర్చుకున్నాము. సపోజ్ మతాల కోసమే యుద్ధాలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవి ద్వంద్వత్వంలో భాగంగా మనమే సృష్టించుకున్నాం. మనమే ఇదనేది మనమే ఆపటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ మతం ద్వారా ఏదైతే సంప్రదాయాలు, ఏదైతే విశ్వాసాలు, నమ్మకాలు ఇవన్నీ మనం ఎలా పెంచుకున్నామో సరే, అదప్పుడు సబబే తెలుసుకున్నాము. ఇప్పుడు దాన్ని అనేది అంటే ఇక దాన్ని మనం వదిలించుకోవాలి. ఆ మతం అనేది న్యూ ఎనర్జీలోకి వచ్చాం కాబట్టి అంతా ఏకంలో ఉండాలి. మనం ఎందులో ఉన్నామో అందులో ఉంటూ ఏకత్వంలో భావనతో ఉన్నప్పుడే ఈ న్యూ ఎనర్జీలో మనం ఉండగలుగుతాం అనమాట. అది కూడా ఇప్పుడు ఆ దేవుడు అనేది ఇప్పటికీ ఉన్నాము మనము. ఇప్పుడు ఒక ఎనర్జీ చెప్పుకున్నాం కదా, గోడకు పెట్టి ఒక ఎనర్జీని మనం పాస్ చేస్తే దానికి కూడా మరి మంచిగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటి, ఆ దేవుడు అనేది మనం బయట ఎతుకుతున్నాము అంటే దాని అర్థం కూడా ఏంటంటే ఆయన మనకంటే ఏదో గొప్పవాడని, ఆయనకి మనం చెయ్యకపోతే మళ్ళీ ఏమన్నా అంటాడేమోనని అని చెప్పి మనం ఏదో విధంగా ఒక భయంతోనో దీంతోనే చేస్తున్నాం. కానీ నిజంగా ఇదితో కాదనమాట. నిజంగా ఆయనకి ఏం శక్తులు లేవు, మన శక్తి అంటే నిజంగా ఇప్పటికైనా పూజిస్తామా ఆయన్ని? అందులో నుంచి వచ్చిన శక్తి మనము అని తెలిస్తే కనుక పూజిస్తామా? లేదు కదా. ఎంతమందో పూజించే వాళ్ళం ఉన్నాం కదా ఇంకా విడిగా కూడా. అంటే మనం ఎప్పటికప్పుడు న్యూ ఎనర్జీలోకి వచ్చేవాళ్ళు అందరూ ఎట్ ఏ టైం రారు కదా. కొంతమంది మనం వస్తూ ఉంటాం అన్నమాట. నిజంగా మనం దేవుడికి చేసేవాళ్ళం. మరి మతం పేరుతో మనము సపోజు అన్ని శక్తులు ఆయనకి మనకేదో సాయం చేస్తాడనే కదా చేసేది. ఆయన తలుచుకుంటే అవుతుంది, లేదనుకో మనం చేసే పని చెయ్యకపోతే శపిస్తాడేమో, ఈ విధంగానే కదా మనం అనుకునేది. మనలోనే అంతా ఉంది అని, వారిలోని భాగమే మనం అని తెలుసుకోవడమే న్యూ ఎనర్జీ అంటున్నారు మీరు. అంతే. అదే గనక తెలుసుకుంటే గనక వాస్తవం అయితే అంతే కదా. మొన్నటిదాకా మనము చేసిన వాళ్ళమే. అది అప్పుడు అదంతా తెలుసుకోవడంలో మార్గంగానే ఇప్పటిదాకా వచ్చాం. అది ఇక తెలుసుకున్న తర్వాతనైనా ఏకత్వంలో ఉండాలి. అటు ఇటు ఉండకూడదు. మీరు అన్నది నాకేం అర్థమైందంటే మేడం, ఏకత్వంలోకి వచ్చిన తర్వాత అంతా నేనే అంతా అని అర్థమైన తర్వాత అటు ఇటుగా ఉండడం వల్ల ఈ రెండు కలగలిపి రెండు వేరువేరుగా ఉన్న శక్తులు ఇవేమో వ్యాపిస్తున్న ఈ టైంలో
ఏకత్వంలో వచ్చి కూడా ఉండకపోతే ఉమ్, మళ్ళీ చీకటి శక్తి చేతుల్లోకి వెళ్ళిపోతాం మనం. అంతే అంతే కదా, అంతే. మనంతటా మనమే, ఎవ్వరు ఎక్కడ ఎవరిని లాగట్లేదు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఉమ్, ఉమ్, వండర్ఫుల్ మేడం. ఉమ్. నెక్స్ట్ మలి సృష్టి గురించి ఏం చెప్తున్నారు? ఇది ఓపెన్ మైండ్తో ఉండాలి సార్. ఇక్కడ వచ్చేటప్పటికి మతం దగ్గరికి వచ్చేటప్పటికి మనం పర్టికులర్గా కొన్ని కొన్ని నియమాలు మనం అనేది నేర్చుకోవటం కోసమే కదా మనం ఇవన్నీ వింటుంది. ఇప్పుడు మనం మేలుకొని ఈ వాస్తవాలను తెలుసుకొని మరి ఆ పరిమితులు ఏర్పరచుకొని ఉన్నాం కదా మనము, వాటన్నిటినీ కూడా మనము అధిగమించాలి. మరి పరిమితులను అధిగమించాలి, మరి అంతే కదా. ఇప్పుడు లిమిటేషన్స్ నుంచి బయటపడాలి. లిమిటేషన్ మతంలో ఉన్నాము అంటే ఈ సంప్రదాయము అది ఇది అదే కంటిన్యూ చేస్తాం కదా. మనకంటే భిన్నంగా ఒక దేవుడు ఉన్నాడు, ఎవరో ఏదో చెప్తారనే కదా మనం చూసేది. అది మనం దాటాలి. అది దాటినప్పుడు మరి అప్పుడే కానీ అసలైన అల్లికలు మనకి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ ఆశ అనేది మనం ఎప్పుడు అల్లికలు అల్లుతూ ఉంటాం కదా మనము. అవనేది మనకి బాగా అర్థం అవ్వాలి అంటే మనం దీన్ని వదిలేయాలన్నమాట. దీన్ని వదిలేసిన నాడే మనము అది మనకి అర్థమవుతుందనమాట. ఎక్కడెక్కడైతే గనక మనము ఆచరించటానికి సిద్ధంగా ఉండాలి, ఆటన్నిటినీ వదిలేసి మనలోకి మన అంతరంగంలోకి వెళ్ళి అది మనం ఓపెన్ మైండ్తో ఉంటే గనక ఉన్న పరిస్థితుల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒప్పుకుంటే గనక అలో చేస్తే గనక అప్పుడు అనేది మనకి ఈ సానుభూతి అనేది అప్పుడు బాగా మన ద్వారా కరుణగా ప్రవహిస్తుంది అనమాట. మరి అప్పుడు మనకి కనువిప్పు అనేది కూడా మనకు అప్పుడు కలుగుతుంది. ఓపెన్ మైండ్తో మనకి ఏ పరిస్థితి అయితే వస్తుందో, కొన్ని మనకు అసలు వ్యతిరేకంగా కూడా వచ్చినట్టు ఉంటాయి, మనసుకి విరుద్ధంగా ఉన్నట్టు ఉంటాయి. అయినా కూడా ఆ పరిస్థితికి అప్పుడు ఆలోచించి ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనం గనక అది అవగాహన చేసుకొని దాన్ని ఎలో చేసి మనం గనక ఆచరణ పెడితే గనక వీటన్నిటి నుంచి కూడా మనం దాటటానికి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు మేడం? మళ్ళీ సృష్టి పునాది. ఒకసారి టోబయాస్ని కౌలిడ్రి అడుగుతాడనమాట. ఆకాశం అంత విశాలంగా ఉంది, దాని అర్థం ఏంటి అని అడుగుతాడనమాట. అంటే కనుక మనము అక్కడి నుంచి మళ్ళీ సృష్టి చేశాము, అంటే అగ్ని రెండోసారి. అగ్ని కూడా దాటిన తర్వాత సృష్టి చేసుకుంటూనే వచ్చాం కదా. మరి అక్కడ ఎవరైనా జీవులు ఉన్నారా అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు దాటేయటానికి టోబయాస్ పెద్దగా మనకంటే స్పెషల్ అయిన వాళ్ళు ఏమీ లేరు అని చెప్పి అంటాడు. మరి అట్లాంటప్పుడు అంత పెద్ద విశ్వం ఎందుకుంది అని అడుగుతాడనమాట కౌలిడ్రి. అడిగితే ఇది తొలి సృష్టిలో మనము అది ఒక బేస్ మట్టం లాంటిది అక్కడ వేసొచ్చాము. అది మనము ఆ భూమి మీదకి వెళ్ళి మన ఎనర్జీస్ వీటన్నిటి ద్వంద్వత్వం ద్వారా మనం ఏ ఎనర్జీస్ అయితే ఇసుక సిమెంట్ కావాలి కదా, బేస్ మట్టమే కదా వేసొచ్చింది. ఇంకా మనం కట్టాలి అంటే కనుక భూమి మీదకి వెళ్ళిన తర్వాత మనం అన్నీ చక్కగా అన్ని అనుభవాలు పొంది ఆ ఎనర్జీస్ పంపిస్తే అప్పుడు సృష్టి జరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట. వాటితోనే మరి ఆ మలి సృష్టి పునాది అనేది అప్పుడు వేశాము. భూమి మీదకి వచ్చి మనం ఈ ద్వంద్వత్వాన్ని పొందుతూ ఇది సమైక్యత సాధిస్తూ, సమైక్యత సాధించకపోయినా కూడా మన ఎనర్జీస్ అన్నీ ఎప్పటికప్పుడు పైకి వెళుతూ ఉంటాయి కదా. ఇంకా మనం ఎలాంటి వాటిని సృష్టించామో తెలుసా? ఇక్కడికి వచ్చి మనకేమీ తెలియదు కదా, ఈ ద్వంద్వత్వం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక పని మొదలు పెడతాము, అక్కడైతే టక్కిన అయిపోయాయి. తొలి సృష్టిలో మనం అనుకోవటం ఆలస్యం వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ రావు. ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే గనక ఇది అవుతుందో అవ్వదో, అయితే బాగుండే ఒక ఆశ. ఆశ కూడా ఇందులో భాగం అవ్వబోతుంది అనేది చెప్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ ఆశ ఎనర్జీ ఏంటి అనేది మీ నుంచి తెలుసుకుందాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సత్యదర్శనంలో ఒక చిన్న విరామం తర్వాత మరిన్ని అద్భుతమైన విషయాలు న్యూ ఎనర్జీ నుంచి తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్. సత్యదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం న్యూ ఎనర్జీలో ఉన్నాం. లక్ష్మీ పార్వతి గారు అద్భుతంగా చెప్తున్నారు. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మేడం. ఆశ ఎనర్జీ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. ఆశ, ఈ ఆశ అనేది మన మానవులే సృష్టించగలరు అనమాట. ఈ ఆశ, ఈ ప్రేమ అనేది మళ్ళీ దీనికి తోడు సత్యం కూడా అనమాట.
ఇవి ఇన్ని కష్టాలు పడుతూ మనం సృష్టికి వరకబెడుతున్నాము. మానవులు మనమే ఇంత గొప్ప అని చెప్పుకోవటంలో కారణం ఏంటమ్మా అంటే, ఇది మరి మలి సృష్టికి మనం ఈ ఎనర్జీస్ అన్నీ చేరతాయనమాట. ఈ మరి ఇది కేవలం భూమానవులు సృష్టించగలయే ఈ ఈ ప్రేమ, ఈ ఆశ అనేది. అంటే భూమి మీద ఉన్న మనుషులు మాత్రమే ఇవన్నీ. ఎందుకమ్మా అంటే వీళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి ఆశపడుతున్నారు. అసలు వీళ్ళ గురించి వీళ్ళకి తెలిస్తే ఆశపడతారా? అందుకని మన వాళ్ళు అసలు చూసి నవ్వుకుంటారట మనల్ని. ఆవల ఉమ్, వైపు వారు. వాళ్ళు మనతోనే ఉంటారు కదా ఎప్పుడు. ఉమ్, వాళ్ళు మననే చూసుకుని మరి మరి ఇక్కడ అంతకుముందు అయితే కనుక అనుకున్నట్టు జరిగిపోయేది. ఇక్కడనేది మన ద్వారానే సాధ్యమైంది ఏంటమ్మా అంటే ఈ ఆశ, ఈ ఎదురు చూపే ఆశ అంటారనమాట. ఇప్పుడు మనకి ఏదన్నా కష్టాలొచ్చినా, ఏదొచ్చినా ఇది మన కర్మ, ఇది కొన్నాళ్ళు వెయిట్ చేస్తే గనక ఈ కర్మ తొలగిపోతుందమ్మా, అప్పుడు మంచి రోజులొస్తాయి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామనమాట మనము. ఎంతసేపటికి గూడా మరి మనం కోరుకునేది మరి ఆ ప్రశాంతమైన జీవితం మనకు రాబోతుంది. ఈ ఈ కర్మలనేది మనకెళ్ళిపోయినాయి అనుకో, తొలగిపోయినాయి అనుకో, ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటాము. మరి మనం మంచి జీవితం వస్తుంది అంటే అని ఎప్పుడో ఏదో జరగబోతుందని ఒక ఆశ పడుతుంటామన్నమాట ఎంతసేపటికి గూడా. మరి ఇంకా నేను మంచిగా ఉంటా, ఇంకా అదైతుంది, ఆ! ఇంకా ఇదైతుంది. అదనేది ఆశట. అది ఎవ్వరు చేయలేరు. వాళ్ళకంతకంటే ఇప్పుడు ఆ లోకంలో అయితే గనక మరి వెంటనే జరిగిపోతుంది గదా! ఓకే. ఉమ్, జరిగిపోతూ ఉంటుంది కదా! అందుకని అక్కడ ఆశతో పని లేదు. ఇక్కడనేది ఈ ఆశ అనేది ఈ మానవులే సృష్టించగలి ఎదురు చూపులు చూస్తూ ఉంటారనమాట. ఎందుకు అజ్ఞానంలో ఉంటాం. మనం అజ్ఞానంలో ఉంటాం కాబట్టి వాళ్ళు నవ్వుకుంటారట. పైగా ఇంకా ఏం చెప్తూ ఉంటారంటే ఎవరైనా ఒక ఇద్దరు ప్రేమతో ఉంటే గనక, వాళ్ళ మధ్య శృంగారం అనేది ఉంటే గనక, వాళ్ళు ఇద్దరు ఆడ, మగ అయినా అవ్వచ్చు, స్వలింగ సంపర్కులైనా అవ్వచ్చు. వాళ్ళ మధ్య పెట్టే ఆ ప్రేమ అనేది వీళ్ళు ఎంతో ఇదితో చూస్తారట. వీళ్ళ మధ్య వచ్చే ఆ ప్రకంపన వాళ్ళకి ఒక సంగీతంలా చూస్తారట. వీళ్ళ ప్రకంపన ద్వారా వచ్చే ఆ ఎనర్జీని ఎవరు చూస్తారు? అవతలి వైపు వారు అవతల చూస్తారు. వైపు వారని టోబయాసిస్ మనకు చెప్తున్నారు. టోబయాస్ చెప్తున్నాడనమాట. ఉమ్, మనకుంటారు కదా! మనకి ఇప్పుడు మార్గదర్శకులని, వాళ్ళని, వీళ్ళని కంపల్సరీ ఉంటారని చెప్పుకుంటాం అంటే గదా! మనం ఇది తప్పు, ఇది స్వలింగ దాని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం మనం. అవునవును. అంటే పైన వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. ఏమీ లేవు. పైగా వాళ్ళు చాలా క్యాజువల్‌గా తీసుకుంటారు. మనం ఏదన్నా చూస్తే గనక మనం ఎమోషన్ ఫీల్ అవుతాము. వాళ్ళకి అలాంటివేమీ ఉండదు. అక్కడ సంగీతం వింటే గనక వాళ్ళు ఎలా ఇదిగా ఫీల్ అవుతారో, వాళ్ళక్కడ చూసేదేంటంటే ఆ ఎనర్జీ ఎలా పుడుతుంది అనేది వాళ్ళు అంటే లవ్ ఎనర్జీ ఉందా లేదా చూస్తారు తప్పితే వాళ్ళ ఆ! ఫిజికల్ యాక్ట్ కానీ, వ్యక్తులను కానీ, ఫిజికల్ బాడీస్ని కానీ చూడరు. చూడరు. ఆ ఎనర్జీస్‌ని చూస్తూ ఉంటారనమాట. పైగా ఈ ఎనర్జీస్‌ని ఈ ఏంజిల్సు తీసుకెళ్ళి సృష్టికి ఉపయోగిస్తారు. అలాంటప్పుడు మరి కొంతమందికి అయిష్టంగా ఒకళ్ళకి ఇష్టమయ్యి, ఒకళ్ళకి ఇష్టం కాకుండా శృంగారం జరిపినా, ఒకవేళ రేపులు ఏదన్నా జరిగినా, ఏదన్నా దౌర్జన్యంగా ఏదన్నా జరిగినా, అప్పుడు అనేది కూడా వీళ్ళు ఉంటారు. అక్కడుండేది ఆ బ్లాక్ ఫోర్స్ వాళ్ళనమాట. వాళ్ళకది ఆహారం వాళ్ళు బాగా పుంజుకుంటారు. రైట్. ఇదనేది నూతన సృష్టికనేది ఈ ప్రేమ అనేది వీళ్ళకి సపోజ్ భార్యాభర్తలుంటే వీళ్ళ ప్రేమ ద్వారా పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా కూడా ఈ ఎనర్జీ అనేది బాగా ఈ ప్రేమ ఎనర్జీ అనేది బాగా పుడుతుంది. అదనేది కూడా మరి సృష్టికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెబుతారనమాట. కంపల్సరీట వాళ్ళు కానీ, వీళ్ళు కానీ వస్తారట. ఒక ప్రేమతో ఇది జరిగినా, శృంగారం జరిగినా లేకపోయినా కూడా ఇంకా ఇదిగా పెట్టుకోవద్దు. టోపయాసాళ్ళు వస్తారేమో, చూస్తారేమో అన్న ఫీలింగ్ పెట్టుకుంటారేమో, అట్లా ఏం పెట్టుకోవద్దు మీరు. కానీ తప్పనిసరిగా వాళ్ళో వీళ్ళో ఎవరొకళ్ళు వస్తారు. ఈ ఎనర్జీస్‌ని అనేది తీసుకువెళ్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది సృష్టిలో చాలా బాగా ఉపయోగపడుతుందనే మాట చెప్తున్నారు. మనం ఇన్ని కష్ట సుఖాల ద్వారా ఎన్నెన్నో అది సృష్టికయ్యి ఎంతో మరి ఇచ్చేస్తున్నాయన్నమాట. అన్ని రకాల యాక్ట్స్ మనం ప్రేమ తత్వంతో ఉన్నప్పుడే సృష్టికి ఉపయోగపడతాం. హ్మ్. ఈర్ష, ద్వేషాలు,
ఆ, ఈ ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటూ జరిగే ఏ పని కూడా ఉమ్, సృష్టికి ఉపయోగపడదు, అది మనకు కూడా ఉపయోగపడదు ఉమ్. అనే విషయాన్ని చెప్తున్నారు అని అర్థం అవుతుంది మేడం, అంతే కదా? అవును, రైట్, అన్ని రైట్. చివరి అధ్యాయాల గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు చివరి అధ్యాయాలంటే మరి భూమి మీదకి మన జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయాలను పూర్తి చేయటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు చివరి అధ్యాయాల్లో ఉన్నామన్నమాట. మరి మిగిలి ఉన్న కర్మను పూర్తి చేసుకుందానికి ఈ ఒప్పందాలు పూర్తి చేసుకోవటానికి వచ్చాం. ఫస్ట్లో ఒప్పందాలు చేశాం కదా, ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాం కదా, అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కదా. క్రమేణా ఎంత అంటే మనని టోబయాసు క్రమేణా తీసుకొని వస్తున్నాడు. ఎట్ ఏ టైం చెప్పకుండా క్రమేణా తీసుకుంటూ వచ్చాడనమాట. మరి ఆ ఒప్పందాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాం. మరి పుట్టినప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఉన్న ఆ కర్మబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసాం. అసలు కనీసంట ఆ కర్మబంధం లేకపోతే ఎవరితోనైనా మనము కనీసం టైం ఎంత అయింది అని అడగాలన్నా కూడా కర్మబంధం లేనిదే అడగంట. 5 నిమిషాలు ఎవరితోనైనా ఒక మనిషితో మాట్లాడాము అంటే అది కర్మబంధం ఉంటేనే అలా జరుగుతుందట. అంత ఇదనమాట. అట్టాగే అవన్నీ ఇన్ని జన్మల నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్నీ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇంత చిన్న విషయాలు కూడా అది ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మరి పాత గంధం పూర్తి చేయాలి. ఇప్పుడు అయిపోయింది కదా, చివరిలో ఉన్నదన్నాం కదా. ఇప్పుడు ఈ పాత గంధం పూర్తి చేసేటప్పుడు మనలో ఈ బాధ అనేది కలుగుతుందనమాట, మనకు తెలియకుండా. బాధ కానీ మరి దుఃఖం కానీ మరి అలా వచ్చినట్టు ఉంటాయి. అవన్నీ ఫీలింగ్స్ కూడా మనలో కలుగుతాయి. మరి మరి ఎంత తొందరగా ఈ పాత పుస్తకాన్ని కనుక పూర్తి చేస్తే కనుక మనం కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇందులో పేజీలన్నీ ఖాళీ. ఎందుకు, ఇక్కడ మనం న్యూ ఎనర్జీలో ఉంటాము. మనం ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. మన జీవితాన్ని అంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం కదా. ఇది మన చేతుల్లో పనమాట. ఇదనేది ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా ఈ పాత పుస్తకాన్ని మనం పూర్తి చేసుకుంటే కనుక తొందరగా మనము ఆ న్యూ ఎనర్జీలోకి ఆ కొత్త పుస్తకంలోకి చక్కగా అడుగు పెట్టచ్చు. అది అక్కడంతా ఖాళీయేను, మన ఇష్టం వచ్చింది మనం రాసుకోవచ్చు. చెప్పుకుంటున్నాం కదా ఈ న్యూ ఎనర్జీ ఇది అనేది మనకి ఆ విధంగా చెప్పుకున్నాం. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ ఇంకేం చెప్తారు మేడం? ఇప్పుడు మార్గదర్శకులు అనేది కూడా ఇప్పుడు మనకి వీళ్ళు మళ్ళీ మన నుంచి వదిలిపెట్టి వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది అనమాట. అంటే మన మార్గదర్శులు ఇప్పటి వరకు మనతో పాటు ఉన్నారు. అందరికా అంటే కాదు, ఎవరైతే ఎసెన్షన్ అవుతున్నారో వాళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎసెన్షన్ అవుతున్న వాళ్ళు లేదా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతారనమాట. అది 1999 ఆగస్టులో టోబయాస్ మరి ఈ విషయం ప్రకటించాడు. 99లోనే ప్రకటించారు. మరి ఆడు వెళ్ళిపోవటం ఎప్పుడో ప్రారంభమై అనేక సంవత్సరాలు అయింది. అయితే ఏంటి, వెళ్ళటం కొందరు ఈ మధ్య ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కొత్త వాళ్ళని తయారవుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఎవరి దాకా వచ్చేటప్పటికి వాళ్ళకి ఉంటుంది కదా. ఎవరైతే అసెన్షన్కి దగ్గరగా ఉంటారో, నేర్చుకుంటూ ఉంటారో, అప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళని వదిలేసి వెళ్తారనమాట. ఒక నమ్మకం ఏర్పడుతుంది. మన దగ్గరే ఉంటారు వాళ్ళు, ఉండి అక్కడక్కడే తచ్చటాడుతూ ఉంటారు. ఛాన్స్ ఇస్తారనమాట. వీళ్ళు నిలదొక్కుంటున్నారా లేదా అని చెప్పి చూస్తారు. శాంతం వదిలేసి వెళ్ళటం అనేది ఏమి ఉండదు. మనకి ఏదైనా అవసరమైతే కనుక మళ్ళీ వస్తారనమాట. కానీ ఏంటమ్మా అంటే వాళ్ళనేది ఇప్పుడు వదిలేయటం అనేది జరిగింది. ఎవరైతే అసెన్షన్లో ఉన్నారో వాళ్ళని వదిలేశారు. మళ్ళీ అందరినీ వదిలేశారని కాదు, మళ్ళీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళని వదిలేస్తే ఇబ్బంది కదా. వాళ్ళకి ఎప్పుడు గైడెన్స్ అందుతూనే ఉంటుంది. ఇప్పుడు గైడెడ్ మాస్టర్స్ ఉంటారు. నువ్వు అసెన్షన్లోకి ఎదిగితే కనుక అది నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను వదిలేస్తారు. ఎందుకంటే వీళ్ళు నేర్చుకుంటారు. ఒక స్టేజ్కి వచ్చారు, పర్లేదు నడవగలిగితే ఫస్ట్ ఏం చేస్తారు, తండ్రి చేపట్టుకొని రోడ్డు దాటిస్తాడు. తర్వాత నేను ఇక్కడ నిలబడతాను రా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి అంటాడు. ఇప్పుడు అలా చేస్తున్నారు అనమాట. అసెన్షన్కి ఇదయ్యే ఆ పాతలో ఉన్న వాళ్ళకి కొంత వీళ్ళు పర్లేదు నిలదొక్కుంటారు అన్నప్పుడు మన వదిలేస్తారనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ మనకి అత్యంత సన్నిహితులను మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు అపార్థం, వీళ్ళు మనకి ఏదో చేస్తారని మార్గదర్శకులు అంటే మనకు అన్నీ చెప్తారని ఒక అపార్థంతో ఉంటాం కదా. మన బ్యాలెన్స్ తప్పకుండా చూస్తారు కానీ వాళ్ళు అన్నీ మనకి చెప్పరు కదా. మనం ఎప్పుడైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వచ్చి
నాకు జ్ఞానం శక్తి కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు అందిస్తారు. అంతే. అది కూడా ఏంజిల్స్ అంటారనమాట. వీళ్ళు మన బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవటమేను మార్గదర్శకులు చేసేది. మనం అనుకుంటాం కదా! వీళ్ళేం చేస్తున్నారు మనకేం చెప్పటం లేదు అది ఇది అంటూ ఉంటాం కదా! అంటే వాళ్ళ పని అదేనని చెప్పి చెప్తున్నా అనమాట. ఇటు మన సిల్వర్ కార్డ్‌ననేది వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవటం, మనం బ్యాలెన్స్ చూసుకోవటమే చేస్తారు మార్గదర్శకులు. మరి ఈ ఏంజిల్స్ అనేవాళ్ళనేది మనకు చేస్తారనమాట. ఒకసారి ఒక జ్ఞానికి తను ధ్యానం చేస్తూ ఉంటే ఒక మాస్టరు, పిరమిడ్ మాస్టరు ఆ మేడంకి పత్రిజీ గారను సాయిబాబా పైన కనిపిస్తూ ఉన్నారట. వాళ్ళేదో దేన్నో ఒక పరీక్షగా చూస్తున్నారట. అదేంటా అని ఈమె చూస్తే అక్కడ ఒక మంచు గడ్డ పెద్దదుందిట. దాని మీద ఒక లేడీ జారుతూ జారిపోతూ ఎక్కటానికి ప్రయత్నిస్తుంది. మంచు కదా! జారిపోతూ ఉంటుంది గదా! అంటే అప్పుడు వీళ్ళు అంటున్నారంట పైనుంచి, "పైన మేమున్నాము, చెయ్యందిస్తాము. నువ్వు జాగ్రత్తగా పైకెక్కేసేయి" అని చెప్పి అంటున్నారు. అట్టాగే, ఇట్టాగే మనము ఈ జీవితంలో అనేది జారిపట్టం అనేది జరుగుతుంటుంది. అయినా కూడా మనకు ఆవల వైపు వాళ్ళున్నారు. చెయ్యందించటానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట మనకెంతో నిదర్శనంగా ఉంది గదా! ఎంతో ధైర్యంగా ఉంది గదా! అని చెప్పి ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారనమాట. మరి ఇప్పుడు ఈ మతాల్ని, సంప్రదాయాల్ని వదిలేయమంటున్నాము సరే బానే ఉంది. మరి నిజంగా మరి వదిలేయాలి అని ఒకళ్ళు చెప్తే చేస్తే అయ్యేది కాదు. మనం నిజంగా ఎప్పుడైతే అనుకోని మనం మానేస్తామో అప్పుడే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. అంటే ఇటువైపు చెప్పారు కదా మేడం, హ్మ్. మనకు అసెన్షన్ అవుతున్న వాళ్ళు. హ్మ్. అసెన్షన్ అంటే ఏంటి? తనను తాను సంపూర్ణంగా తెలుసుకొని హ్మ్. అక్కడ ఇక్కడ ఉన్నది నేనే. హ్మ్. నేను ఎదగడానికి నా చుట్టూ ఎంతో మాస్టర్స్ నాకు సహకరిస్తున్నారు. హ్మ్. కిందికి జారినా పైకి వెళ్ళడానికి కావాల్సిన శక్తి జ్ఞానం నాకు ఎప్పటికప్పుడు అందించబడుతుందని అవగాహనతో ఉండటం. వాళ్ళు ఉన్నారు. ఆవల వైపు వాళ్ళు మనకెప్పుడూ సపోర్ట్ చేస్తారు. మనం ఒక దాకా ఎదిగితే వాళ్ళు చెయ్యిస్తే పైకి లాగేస్తారు అన్న ఇదే ఆ దానికనమాట. అవగాహన రావడమే. పైగా రైట్. ఇప్పుడు మరి మతాన్ని వదిలేయమంటున్నారు, సంప్రదాయాన్ని వదిలేయమంటున్నారు. సరే అన్నీ బానే ఉన్నాయి. అన్నీ వదిలేస్తే మాకు దిక్కెవరు? అది మార్గదర్శకులు వెళ్ళిపోతున్నారంటున్నారు. మతాలను పూర్తిగా వదిలేయమంటున్నారు. మేమెలా? మరి ఈ కష్టాలను పాపగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. మన పూర్ణాత్మ. అది ఇతరుల మీద ఆధారపడ్డట్టు కూడా కాదు. మనల్ని మనం నమ్ముకున్నట్లే. అది ఎందుకంటే మన ప్రజ్ఞాత్మ మనం ఒకటి కాదు గదా! అందులో నుంచి వచ్చిన వాళ్ళమే గదా మరి. మరి అది మన కోసం చిరునవ్వుతో ఆవలి వైపున ఎదురు చూస్తుంది. మ్హూ. అంటే మనం ఇవన్నీ ఏనప్పుడు అంటే మన పూర్ణాత్మ ఎప్పుడూ మన వైపు ఉంటుండన్నట్టు చూస్తూ. హ్మ్. అంటే మనం ఎప్పుడు పూర్ణాత్మను తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేస్తేనే కదా మేడం అంతే తెలిసేది. కదా! మరి మనం ఒక స్థాయికి ఎదిగితే గాని తను ఉన్నదని మనం గ్రహించి తను ఆహ్వానిస్తే గాని తను మన దగ్గరికి రాలేదు. ఎస్. తను మనము ఒకటేనని మన దగ్గరికి రావాలని మనలో కలుసుకోవాలని మనం సుముఖతగా ఉన్ననాడే తను రాగలదు. మనం గుర్తించాలి. ఎస్. మనము ఈ సాధన చేస్తూ ఇప్పుడు ద్వంద్వత సమైక్యత సాధిస్తూ సాధన చేస్తూ ఇది ధ్యానం అది చేస్తూ ఉన్నప్పుడు మనలో చాలా మార్పులు వస్తున్నాయి కదా! అప్పుడు వచ్చినప్పుడు మన పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము అని చెప్పి మనం తెలుసుకొని మన దగ్గరికి రావాలి, మనం సుముఖత చూపించి తనతో మనం కలవాలి అన్నప్పుడు వచ్చి తనలో కలుస్తుందన్నమాట, మనలో కలుస్తుందన్నమాట. తనతో మనం ఎంతైతే చనువుగా ఉంటామో, ఎంత బాగా ఫీల్ అవుతామో అప్పుడు అంతర్వాణి రూపంలో మనకు అన్నీ చెప్తుంది తనే. మన పూర్ణాత్మ మనకి. దాన్ని అర్థం చేసుకోవటం మన వంతు. మనకు చెప్తుంది. ఇంట్యూషన్ చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది అనుకుంటూ ఉంటాం కదా! అదనేది మనం సుముఖతగా ఉంటే కనుక, మనం ఆ స్టేజ్‌కి ఎదిగితే కనుక అది మనం కంతో కలవటానికి సిద్ధంగా ఉంది. పైగా ఎక్కడో ఉందని ఎదుగుతూ ఉంటాంట. మన ఎదురుగానే ఉంటుందట. మరి టోబయాస్ ఒక్కొక్కసారి ఏమన్నా ఎక్కడో ఉంది అంటాడు. ఒక్కొక్కసారి ఏమన్నా ఇక్కడే ఉందంటాడు. రకరకాలు చెప్తాడేంటంటే, కానీ ఏంటంటే అది గ్రిడ్లకు అవతలే ఉంది. సిల్వర్ కార్డ్‌తో అది అనుసంధానంతో ఉంటుంది మనకి. అంటే మనలో ఉన్నట్టే నిరంతరం మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దానికి తెలుసు అని చెప్పంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ పూర్ణాత్మతో అనుసంధానం అవుతామో ఇంకా 2 అంశాలున్నాయి కదా మనయి. ఆ 2 అంశాలు కూడా మళ్ళా ఏమవుతాయమ్మా? అవి కూడా వచ్చి మనలో చేరతాయి. మనం పూర్ణాత్మతో గనక ఇది కలిస్తే కనుక అప్పుడు ఆ 2 కూడా వచ్చి కలుస్తాయి. అయి వేరే డైమెన్షన్ నుంచి వస్తాయి కాబట్టి వాడి ఆకారాలు సపోజ్ వేరుగా ఉండవచ్చు.
అవి దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఇవి కూడా వచ్చి చేరిన తర్వాత మన ఎనర్జీస్ పెరిగిపోతాయి. సపోజు ధర్మరాజుకి విదురుడిది ఆత్మ కూడా వచ్చి కలిసిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చినట్టయిందట. హుహు. మన జ్ఞానం పెరిగిపోతుందట అవి కూడా వచ్చి చేరిన తర్వాత. ఓహో! సో, మేఘ బృందం అంటే ఏంటి మేడం? ఫైనల్‌గా మనం ఈ విషయం చెప్పుకుందాం. మేఘ బృందం అంటే ఇక్కడ ఈ మార్గదర్శకులు దూరం జరిగాక మరి ఒక బృందం మన చుట్టూతా ఏర్పడింది. వాళ్ళనే మనము రన్నర్లని కూడా అంటాము. ఆ రన్నర్లు వేరు, ఇది వేరు. ఇప్పుడు వీళ్ళు మనకి మార్గం చూపించి నడిపించగలిగే బృందం అన్నమాట ఇది. అదొక ఎనర్జీ. ఇది పొగమంచులా ఉంటుందిట. హుహు. ఇది ఒక పొగమంచులా ఉంటుంది. మరి ఇది ప్రతి కణము కూడా ఒక జీవిట. ఇది పొగమంచులా ఉంటుంది, కణాలతో ఉంటుంది. ప్రతి జీవి కూడా కణం అన్నమాట. మరి ఈ మన నిర్ణయాలను బట్టి మరి ఈ పొగమంచు మారిపోతూ ఉంటుంది. మనం ఏ నిర్ణయాలతో ఉంటే గనక దానికి తగ్గ పొగమంచు ఏర్పడుతుందన్నమాట. మరి మన నోట్లో నుంచి ఏ మాటలొస్తే గనక అవి మనకు అందించటానికి ఎంతగానో కృషి చేస్తాయి ఇయి. మన నోటంట ఏయొస్తే అయి మనకి ఇవ్వటానికి ప్రయత్నిస్తాయన్నమాట. అంటే జాగ్రత్తగా నోటి నుంచి రావాలి మరి. అంతేకానే సరి కదా! అయినవే వస్తే అవి మనకి ఏర్పాటు. మనం ఏది అడిగితే అవే ఇస్తాయి. మన నోటంటే సరికైందా సరికాదా కాదు, అందుకనే అది నోటితో మనలో వదిలింది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే అనమాట. దానికి ఒక పేరు పెట్టలేము. దాన్ని కొంచెం మరి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కణం కూడా ఒక జీవి అనుకున్నాం కదా! మరి దీనికి ఒక స్థితిలో ఇచ్చుకోగల స్థితిలో మనం ఉండాలి. మరి ఒక్కొక్కరి కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ పొగమంచు వాళ్ళు కూడా మరి ఇంతమంది వాళ్ళంతా మన కుటుంబమే. ఒక్కొక్క జీవి ఒక్కొక్క కణం ఒక్కొక్క జీవి అనుకున్నాం కదా! మరి వీళ్ళని మనం వాసన ద్వారా ఫీల్ అవ్వగలుగుతుంటాం. ఒక్కోసారి చూడు మనం మాస్టర్స్ వచ్చారు, మంచి వాసనలు వచ్చినాయి. సువాసన వస్తుంది అది వీళ్ళని ఇది పొగమంచు వాళ్ళు అనమాట. వీళ్ళు మేఘ బృందం అనమాట. వీళ్ళని అనేది మనం టయాన్ వాళ్ళే. సరే మరి అప్పుడు వాళ్ళని సానుకూలంగా ఉండాలని మరి మనం సిద్ధంగా ఉంటే గనక వాళ్ళు మనకి చేయాల్సిందనేది కంప్లీట్ చేస్తారనమాట. ఓకే. ఆవల వైపు వాళ్ళు మన ప్రకంపనల ద్వారా అవన్నీ మనకి ఇవ్వటానికి మరి ఎంతో సిద్ధంగా ఉన్నారనమాట. వాళ్ళు ఇంతగా మనకి ప్రతి ఒక్కళ్ళు మన కోసం ఇంతగా ప్రయత్నిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మనం ఎంత గొప్పవాళ్ళమైతే మరి మన కోసం ఇంతమంది మరి పాటుపడుతున్నారు. ఎంతమంది మరి ఇలా తాపత్రయపడుతున్నారు. అసలు ఈ సమయంలో ఉండటం అనేది మనం ఎంతో విశిష్టమైనది. మరి అన్ని విశ్వాల దృష్టి కూడా మన మీద పడిపోతుంది. ఈ భూమి అనేది చెప్పుకున్నాం కదా! ఒక సజీవ గ్రంథాలయమని ఇక అనేది కూడా ఆ స్థితి పొందబోతూ ఉంది. ఆ కాంతి ప్రసారాలు ఇది భూమి మీదకి జరగటం, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి కాంతి ప్రసారాలు జరగటం, ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీదకే వచ్చి ఎవరైనా ఇక్కడికి వచ్చి వెళ్ళాల్సిందే. అలాంటి ఆ ప్రత్యేక హోదాని తిరిగి భూమి పొందబోతుందన్నమాట. ఈ సమయం అనేది ఎంతో విశిష్టమైంది మనకి. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్. అంతే సార్. మనం అనేది ఇక్కడ ఏమి లేదు. మనము ఇక్కడ లోపాలు మనకి ఉన్న వాటిని హాయిగా మనం ధ్యానంలో అన్నీ సరిచేసుకుంటూ మనము ఈ ప్రేమతత్వంతో మనం గుర్తిస్తున్నాం. మన పూర్ణాత్మను మనం ఎంత దగ్గర చేసుకుంటే గనక మనం అంత హాయిగా ఉంటాం. మనం ఇదే చేద్దాం. ధ్యాన సాధనతో మాత్రమే ప్రేమతో మన పూర్ణాత్మన దగ్గర చేసుకుందాము. అప్పుడు ఆటోమేటిక్గా మనం అన్నీ సాధించగలుగుతాము. మనం వచ్చిన పని ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అనమాట. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ఈనాటి న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 6, భౌతిక ప్రక్షాళన, ఎనర్జీ రూపంలో జరిగిన ప్రక్షాళన గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఏది జరుగుతున్నా ఒక్కొక్కసారి మనకు స్వెట్ వచ్చినా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే టైం ఎంత అవుతుందని పట్టుకోవాలని అడిగినా, ఊరికే పక్క కూర్చొని మాట కలిపినా ఎన్నో జన్మల నుంచి వచ్చే కర్మ సంబంధమే, లేకపోతే మనం కలవడం మాట్లాడడం జరగదని. అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనల్ని కలవాలంటే ఎన్ని జన్మల నుంచి ఉండాలి అని చెప్తే ఏదో అతిశయోక్తి అనుకున్నాం. కానీ ఇప్పుడు మన విషయంలోనే అంతా అంటే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారితో మనం నడయాడాంగా.
అంటే ఎన్ని జన్మల సంస్కారం మనకు ఉండి ఉంటుంది మిత్రులారా. కాబట్టి వారి బోధనలతో వారు అందించిన ఈ పుస్తకాన్ని మనం అద్భుతంగా అర్థం చేసుకొని ఆచరిస్తూ వెళ్తే మనం ఎంత అద్భుతంగా ఉంటామో దీన్ని బట్టి తెలుసుకున్నాం. సో మనం చివరి అధ్యాయంలో ఉన్నాం. మనం ఇది గమనించాలి. మార్గదర్శులు వెళ్ళిపోతున్నారు. ఎవరికి? అసెన్షన్ అవుతున్న వాళ్ళ దగ్గర నుండి. వెళ్ళిపోతున్నారా అంటే లేదు, ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఓల్డ్ సాంప్రదాయాలు, ఓల్డ్ మతాలతో పట్టుకొని విభజించబడి ఉండొద్దు, ఏకత్వంతో ఉండాలని చెప్తున్నారు. మరి అప్పుడు ఎవరు ఉంటారు మనకి అంటే మేఘ బృందం అని ఒక బృందం ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడు మనం ఉండాల్సింది ఇద్దరి మధ్యన ప్రేమతత్వంతో ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్రేమతత్వంతో ఉండడం, ఈర్ష ద్వేషాలు అనే నెగటివ్ భావాలతో ఇద్దరి మధ్యన జరిగే ఏ కార్యక్రమం అయినా వేరే ఫోర్సెస్కి నెగటివ్, వాళ్ళకి ఫుడ్ ఇచ్చినట్టు. అదే మనం ప్రేమ కాంతితో ఉన్నప్పుడు ఆ శక్తి అంతా కూడా మనకు వేరే దగ్గర ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ ఎపిసోడ్ 6ని మళ్ళీ చూద్దాం. మిగతా 6 ఎపిసోడ్లు కూడా చూస్తూ ఉండాలని కోరుకుంటూ, పిఎంసి సత్యదర్శనంలో ఉంటాయి. లక్ష్మీ పార్వతి గారి పేరు టైప్ చేయగానే మిగతా అన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం అని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.